గొప్ప ఊరు దిబ్బలా ఉంది ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ పరిస్థితి. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా వాసవి అర్బన్ ను నిర్మిస్తామని చెప్పిన ఈ సంస్థ ప్రాజెక్ట్ లాంచింగ్ లోనే పెద్ద మొత్తంలో ప్లాట్స్ ను విక్రయించింది. అఫోర్డబుల్ ప్రైస్ అంటూ బయర్స్ ను అట్రాక్ట్ చేసిన వాసవి గ్రూప్ అర్బన్ ప్రాజెక్ట్ లాంచింగ్ సమయంలో తెగ హడావిడి చేసిందని బయర్స్ విమర్శిస్తున్నారు. 2022లోనే 90% డబ్బులు చెల్లించినప్పటికీ తమకు ఇప్పటికీ వాసవి అర్బన్ లో ప్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదని వాసవి గ్రూప్ పై బయర్స్ ఆరోపణలు చేస్తున్నారు. హామీ ఇచ్చిన ప్రకారం తమకు వెంటనే ప్లాట్స్ ను హ్యాండ్ ఓవర్ చేయాలని వాసవి గ్రూప్ ను డిమాండ్ చేస్తున్నారు కొనుగోలుదారులు. కొన్ని నిర్మాణ సంస్థల పనితీరు వల్ల హైదరాబాద్ నిర్మాణ రంగానికి చెడ్డ పేరు వస్తోంది. ప్రాజెక్టులు మొదలు పెట్టగానే డబ్బులు కట్టించుకొని ఆ తర్వాత నిర్మాణం విషయంలో తాత్సారం చేస్తున్నారు కొందరు బిల్డర్లు. సకాలంలో ఇళ్లను డెలివరీ చేయకపోవడంతో కొనుగోలుదారులు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ విషయంలో ఇలాగే జరిగింది. హైదరాబాద్ బాచుపల్లిలోని వాసవి అర్బన్ ప్రాజెక్టులో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన కస్టమర్లు ఎంతకీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 90% డబ్బులు చెల్లించినా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసేందుకు ఇప్పుడు అప్పుడు అంటూ కాలం వెళ్లదీయటంతో వాసవి యాజమాన్యంపై బయర్స్ ఫైర్ అవుతున్నారు. బాచుపల్లిలోని వాసవి అర్బన్ ప్రాజెక్టు ముందు వారు ఆందోళన చేపట్టారు. తమ ఫ్లాట్స్ ను ఎప్పట్లోగా అప్పగిస్తారో తేల్చాలంటూ బయర్స్ వాసవి గ్రూప్ పై తిరుగుబాటు చేశారు. వాసవి అర్బన్ ప్రాజెక్టు ముందు కొనుగోలుదారులు ఆందోళన చేశారు. హఫీజ్పేట్లోని వాసవి లేక్ సిటీ, ఉప్పల్లోని వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్టుల్లో కూడా ఫ్లాట్ల హ్యాండ్ ఓవర్ విషయంలో జాప్యం జరగడంతో బయర్స్ గతంలో ధర్నా చేపట్టారు. తాజాగా వాసవి అర్బన్ విషయంలో దాదాపు ఇదే రిపీట్ అయింది. దీంతో వాసవి గ్రూప్ పై బయర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం హ్యాండ్ ఓవర్ చేయాల్సిన ఫ్లాట్ల నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. లేని ఫ్లాట్లకు ప్రతి నెల నెలవారీ ఈఎంఐలు కడుతున్నామని వందలాది మంది వాపోతున్నారు. సొంతింటి కల సాకారం కాక అద్దెల భారాన్ని మోయలేకపోతున్నామని వాసవి గ్రూప్ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాల ఆశలతో జేబులు నింపుకొని వాసవి గ్రూప్ చేసిన రియల్ మాయాజాలంతో మోసపోయామని వాసవి కొనుగోలుదారులు బాచుపల్లిలోని వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమను నమ్మించి మోసగించారంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. వందలాది మంది ఆందోళనలో పాల్గొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి శాంతింపచేసే ప్రయత్నం చేశారు. మియాపూర్ టు గండిమైసమ్మ ప్రధాన రహదారికి ఆనుకొని బాచుపల్లిలోని సర్వే నెంబర్ 126, 136లోని కోమటికుంటలో వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ 12 టవర్లు 24 ఫ్లోర్లతో పెద్ద ఎత్తున 3714 ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు 2020లో ప్రారంభం కాగా కొంతమందికి జనవరి 2024, మరికొంతమందికి డిసెంబర్ 2024 వరకు నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని తమతో వాసవి గ్రూప్ ఒప్పందం చేసుకుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కొనుగోలుదారులకు ఫ్లాట్లు కట్టించి ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే ఫ్లాట్లను అప్పగిస్తామని ఇచ్చిన హామీని నిర్మాణ సంస్థ నిర్వాహకులు విస్మరించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే సొంతింట్లోకి వెళ్తామని వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ సమీపంలో అద్దె ఇళ్లలో ఉంటూ తమ పిల్లలను అక్కడే స్కూల్లో చేర్పించామని బాధితులు చెబుతున్నారు. దీంతో అదనపు భారంతో పాటు లేని ఫ్లాట్లకు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. కొత్త ఇళ్లు కొనుగోలు చేశామనే సంతోషం లేకుండా
ఇంటిని ఒక పీడకలగా వాసవి గ్రూప్ మార్చిందని మండిపడుతున్నారు. తమను పలుమార్లు చర్చలకు పిలిచి త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ అతీగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్లబోలి మాటలతో కాలం గడుపుతున్నారే తప్ప తమకు ఫ్లాట్లను అప్పగించడం లేదని వాపోతున్నారు. చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండింతల గడువు ముగిసిన నిర్మాణ పనులు పూర్తి చేయకుండా ఫ్లాట్లను అప్పగించకుండా వాసవి గ్రూప్ యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యం తమకు ఆర్థిక భారంగా మారుతోందని కొనుగోలుదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఫ్లాట్స్ కొనుగోలు సమయంలో 90% డబ్బులు చెల్లించామని, ఆ డబ్బులతో ఏం పనులు చేశారని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు అద్దె, మరోవైపు బ్యాంక్ ఈఎంఐలు చెల్లించాల్సి రావడంతో తమను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని బయ్యర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్ తీసుకున్నాను, మాకు ఇచ్చిన హ్యాండ్ ఓవర్ డేట్ 2024 అయిపోయింది. 6 months గ్రేస్ పీరియడ్ అన్నారు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, ఇప్పటికీ కనీసం ఒక హ్యాండ్ ఓవర్ డేట్ లేదు, కమిట్మెంట్ లేదు. కానీ వీళ్ళు డిమాండ్ లెటర్స్ అన్ని కానీ 95% పేమెంట్స్ అయిపోయింది. వీళ్ళు అడిగిన పేమెంట్ ప్రకారం మేము డిలే చేస్తూనే ఉన్నాం. వీళ్ళు ఇప్పటికీ ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. కనీసం ఫ్లాట్ విజిట్ అడిగితే ఫ్లాట్ విజిట్ అరేంజ్ చేయరు, హ్యాండ్ ఓవర్ డేట్స్ అడిగితే హ్యాండ్ ఓవర్ డేట్స్ ఉండదు, రెస్పాన్స్ డేట్స్ అడిగితే రెస్పాన్స్ ఉండదు, మీటింగ్స్ అంటే మీటింగ్స్ ఉండవు, ఏది అడిగినా లేదు. ఈ రోజు ఇక్కడికి వస్తే నిన్న ఈ రోజు ప్రొటెస్ట్ అని చెప్పి ఈ రోజు వచ్చారు. ఇక్కడ మాట్లాడదాం అంటే కూర్చుని మాట్లాడదాం, అది మాట్లాడదాం. ఇలాంటి సంస్థలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా కొనుగోలుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ఫ్లాట్స్ ను అప్పగిస్తామని వాసవి గ్రూప్ డైరెక్టర్లు చెప్పగా మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నారా అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచే వాసవి అర్బన్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు వివాదాల్లో కొట్టుమిట్టాడుతోంది. బాచుపల్లి కోమటికుంటలో వాసవి గ్రూప్ నిర్మాణ సంస్థ అర్బన్ ప్రాజెక్టును చేపట్టడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నిర్మాణమవుతున్న టవర్లు కోమటికుంట చెరువు FTL 8, 9 పరిధిలో ఉన్నాయని గతంలో HMDA ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్పారు. ఇదే సమయంలో దీనిపై హైకోర్టుకు ఫిర్యాదులు వెళ్లాయి. అందుకే అర్బన్ నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయని, ఈ విషయాలు దాచి కొనుగోలుదారులకు ఇచ్చిన హామీలను పలుమార్లు దాటవేయడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బులతో జేబులు నింపుకున్న తీరును కొనుగోలుదారులు బయటపెట్టారు. వసూలు చేసిన మొత్తానికి తగినట్లు కూడా నిర్మాణంలో పురోగతి లేదని, కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కొనుగోలుదారులు మండిపడుతున్నారు. వాసవి అర్బన్ ప్రాజెక్టుకు సంబంధించి మా ప్రతినిధి కరుణాకర్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. భూముల ధరలు పలకడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రపంచ స్థాయిని దాటిపోతుంది. ఒకవైపు ఈ విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బ్రాండ్ పెరుగుతుంటే, మరోవైపు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చేసే మోసాల వల్ల, కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల నిర్లక్ష్యం వల్ల పెద్ద ఎత్తున హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు చెడ్డ పేరు వస్తుందని చెప్పవచ్చు. నిర్మాణానికి సంబంధించి బాచుపల్లి ప్రాజెక్టులో చాలా కాలంగా ప్లాట్లు కొన్న కస్టమర్లు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు అనుకున్న సమయానికి ప్లాట్లు డెలివరీ చేయకపోవడంతో పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం బాచుపల్లిలోని వాసవి సుచీర్ అర్బన్ ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. ఈ ప్రాజెక్టు 2022లో వాసవి గ్రూప్ మొదలుపెట్టింది. దాదాపు 2 ఏళ్లలో పూర్తి చేస్తామంటే 2024 జనవరిలో ఫ్లాట్స్ అప్పచెప్తామని చెప్పి కస్టమర్లకు హామీ ఇచ్చింది. ఈ మేరకు పెద్ద ఎత్తున కస్టమర్లు చాలామంది వేల సంఖ్యలో, ఎందుకంటే మనం చూస్తున్న ఈ వాసవి ప్రాజెక్టులో మొత్తం 24 ఫ్లోర్లతో 12 టవర్లు నిర్మిస్తామని చెప్పి వాసవి చెప్పింది. అందులో 3714 ప్లాట్లు మొత్తం వచ్చే విధంగా ప్లాన్ చేసింది. అయితే ఈ ప్రాజెక్టు 2020లోనే ప్రారంభమైంది. ఫ్రీలాన్స్ ఆఫర్లో పెద్ద ఎత్తున కస్టమర్లు కొనుగోలు చేశారు. దాదాపు 3000కు పైగా కస్టమర్లు ఇందులో ఫ్లాట్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కొనుగోలు చేసే సమయంలోనే ఫ్రీలాన్స్ ఆఫర్లు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసరికి చాలామంది కస్టమర్లు కొనుగోలు చేసే సమయంలోనే వన్ టైం పేమెంట్ కింద దాదాపు 90% అంటే 70 నుంచి 80 లక్షలు, కొంతమంది 90 లక్షలు కూడా పేమెంట్ చేశామని చెప్తున్నారు. వాస్తవానికైతే వాసవి గ్రూప్ ఈ యొక్క ఫ్లాట్స్ అన్నింటినీ కూడా పోయిన సంవత్సరం అంటే 2024 జనవరిలోనే కస్టమర్లకు అప్పగించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అప్పగించలేదు. అంటే దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఇంకో జనవరి వస్తే దాదాపు 2 ఏళ్ళు పూర్తవుతుంది. చాలా కాలంగా వాసవి యాజమాన్యాన్ని సంప్రదించే ప్రయత్నం చేసినప్పుడు కూడా కస్టమర్లకు సరైన సమాధానం చెప్పట్లేదు, దాటవేసే ధోరణి వ్యక్తం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే శనివారం రోజు పెద్ద ఎత్తున 200-300కు పైగా కస్టమర్లు వచ్చి వాసవి ఈ ప్రాజెక్టు ముందు ఆందోళన చేపట్టారు. ఇంకా యాజమాన్యం స్పందించలేదని చెప్తున్నారు. రెరాకు ఫిర్యాదు చేశారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు ప్రభుత్వం కూడా దీనిపై పెద్ద ఎత్తున స్పందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వాసవి ఎందుకు ఈ ప్రాజెక్టును ఆలస్యం చేస్తుంది? దాదాపు 90% కస్టమర్ల దగ్గర డబ్బులన్నీ కూడా ఒకేసారి తీసుకొని ఇంకా ఎందుకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయట్లేదు? ఎందుకంటే కస్టమర్లు ఎవరైతే కొనుగోలు చేశారో ప్లాట్లను వాళ్ళందరూ కూడా 2 ఏళ్లుగా EMI కూడా చెల్లిస్తున్నారు. ఎందుకంటే బ్యాంకు లోన్లు తీసుకునే వాళ్ళు పూర్తి స్థాయిలో 90% అమౌంట్ పే చేశారు కాబట్టి వాళ్ళు ఇంకా EMIలు చెల్లిస్తున్నారు. అదే సమయంలో వాళ్ళు ఇంకా అద్దెకే ఉంటున్నారు వేరే దగ్గర. కాబట్టి సొంత ప్లాట్ కొనుక్కొని కూడా అద్దె చెల్లిస్తున్నాం, దాంతోపాటు బ్యాంకు EMI చెల్లిస్తున్నాం. కానీ వాసవి గ్రూప్ మాత్రం సకాలంలో
స్థాయిలో ప్లాట్లను అందించట్లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో వాసవి గ్రూప్ ఏం చేయబోతోంది, వాసవి గ్రూప్ నుంచి స్పందన కరువైంది, వాసవి గ్రూప్ సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాబట్టి ఇప్పటికైనా వాసవి గ్రూప్ ప్లాట్లను అప్పగిస్తుందా లేకపోతే వాసవి గ్రూప్ ఏం చేస్తుంది అన్న దానిపై కస్టమర్లు పెద్ద ఎత్తున ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సాయి చంద్తో కర్ణాకర్ 10 టీవీ హైదరాబాద్.